గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకా లేదా టీడీపీలోకి వెళ్లాలా అనే సందిగ్ధంలో గుమ్మనూరు ఉన్నట్లు సమాచారం. టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న వైఖరిపై ఆగ్రహంతో ఉన్నారు గుమ్మనూరు జయరాం. ఎమ్మెల్యేగా కాదని జయరాంకు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తుండడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. కర్నూలు ఎంపీ స్థానంలో పోటీకి మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. 2014లో ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుకాకు మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆలూరు టికెట్ను విరూపాక్షికి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాంకు ఎంపీ స్థానం ఆఫర్ చేశారు. అటు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్యను ఖరారు చేసింది వైసీపీ. త్వరలోనే 2 స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం నిరాకరించినట్లు సమాచారం. అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా విడుదల చేసిన 3వ జాబితాలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. అయితే ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది. మరి మంత్రి గుమ్మనూరు జయరాం మనసులో ఏముంది? లోక్సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతారా అనే సస్పెన్స్ నెలకొంది. దీంతో గుమ్మనూరు జయరాం పరిస్థితి ఏంటనే చర్చ మరింత హీటెక్కింది.